గోదావరి జిల్లాలోని మొగల్తూరు అనే పచ్చని పల్లెటూరు. ఆ ఊళ్ళో అందరిలాగే వ్యవసాయం చేసుకోకుండా పగటి కలలు కనే అమాయకపు యువకుడు మన పార్వతీశం. ఎలాగైనా సముద్రం దాటి లండన్ వెళ్ళి బారిస్టర్ చదువుకుని పెద్ద లాయర్ అయిపోవాలని అతని కోరిక. అసలు అతనికి ఇంగ్లీష్ ముక్క రాదు, బయటి ప్రపంచం అసలే తెలియదు. కానీ తను కూడా ఒక ఇంగ్లీష్ దొరలా మారిపోవాలని లోపల తెగ ఆరాటపడిపోతూ ఉండేవాడు. ఒకరోజు చెట్టు కింద కూర్చుని తనలో తాను ఇలా అనుకున్నాడు: ఈ మొగల్తూరులో ఈ పశువుల పేడ కడుక్కుంటూ పొలంలో బురద తొక్కుకుంటూ ఉంటే నా బతుకు ఇంతే. నేనే గనక ఆ లండన్ వెళితే ఆ దొరల మధ్య ఇంగ్లీష్లో దంచేస్తే బారిస్టర్ పార్వతీశం వస్తున్నాడు అని ఊరంతా దండాలు పెడితే ఆహా, వినడానికే ఎంత బాగుందో. వెళ్ళాలి, ఎలాగైనా సరే ఆ లండన్ వెళ్ళి తీరాలి. ఆ ఆరాటంతో ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా తన పెట్టెలో కొన్ని బట్టలు సర్దుకుని చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బులు తీసుకుని రాత్రికి రాత్రే రైలెక్కి మద్రాసు పారిపోయాడు. మద్రాసులో అడుగుపెట్టగానే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇంగ్లాండ్ వెళ్ళాలంటే మన పల్లెటూరి పంచకట్టు పనికిరాదు, దొరల్లాగా సూటు బూటు వేసుకోవాలనిపించి తిన్నగా ఓ పెద్ద టైలర్ షాపుకి వెళ్ళాడు. ఏమయ్యా దర్జీ, నాకు లండన్ వెళ్ళడానికి ఓ సూటు కుట్టాలి. దొరలు వేసుకునే దళసరి బట్టతో పైనుంచి కింద దాకా కప్పేసేలా కుట్టే. అయ్యా, ఇక్కడ మద్రాసు ఎండలకి ఆ ఉన్ని సూటు ఎందుకండి? ఉడికిపోతారు, కాటన్ సూటు కుట్టమంటారా? నువ్వు కుట్టవయ్యా, నేను వెళ్ళేది ఆ లండన్ దొరల దేశం. అక్కడ మంచు కురుస్తుందట. ఈ మద్రాసు ఎండ నాకేం లెక్క? ఆ పైన పెట్టుకునే టోపీ, కింద వేసుకునే బూట్లు కూడా ఇచ్చేయి. టైలర్ మాట వినకుండా లావుపాటి ఉన్ని బట్టతో సూట్ కుట్టించుకున్నాడు. తలకి సరిపోని ఓ పెద్ద హ్యాట్, నడవడానికి ఇబ్బందిగా ఉండే బరువైన బూట్లు వేసుకున్నాడు. మద్రాసు మండుటెండలో ఆ ఉన్ని సూటు వేసుకుని ఉక్కిరి బిక్కిరి అవుతూ చెమటలు కక్కుతూ రోడ్డు మీద నడుస్తుంటే దారిన పోయే జనాలు, ఒరే చూడండిరా, ఆఫ్రికా దొరగారు మద్రాసులో దిగారు, ఆ ఎండకి ఆ సూటేంట్రా బాబు, చూస్తుంటేనే చెమటలు పోస్తున్నాయి అని పడి పడి నవ్వుకున్నారు. కానీ పార్వతీశం మాత్రం తను దొరలా మారిపోయానని గర్వంగా ఫీల్ అవుతూ నడిచాడు. ఎలాగోలా మద్రాసు పోర్టు చేరుకుని ఇంగ్లాండ్ వెళ్ళే ఓ పెద్ద ఓడ ఎక్కేశాడు. ఓడ చూసి మురిసిపోయిన పార్వతీశానికి ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఓడ సముద్రంలోకి వెళ్ళాక ఆ పెద్ద పెద్ద అలలకు పైకి కిందకి ఊగుతుంటే పార్వతీశం కడుపులో దేవేసినట్లు అయిపోయింది. అమ్మ బాబోయ్, అయ్యో రామా, ఈ సముద్రం నన్ను మింగేసేలా ఉందే, నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా ఉన్నాయే, ఈ లండన్ పిచ్చి నాకెందుకొచ్చిందిరా దేవుడా అని సముద్రపు వాంతులతో ప్రాణం పోయినంత పనైంది. ఎలాగోలా ఒక 2 రోజులకి కోలుకున్నాడు. ఆకలి దహించిపోతుండడంతో భోజనానికి డైనింగ్ హాల్కి వెళ్ళాడు. అక్కడ ఇంకో పెద్ద కష్టం ఎదురైంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాక ప్లేట్ పక్కన ఉన్న కత్తి, ఫోర్క్ చూసి భయపడిపోయాడు. ఒరే అబ్బాయి, ఇవేంటయ్యా, భోజనం దగ్గర కత్తులు శూలాలు పెట్టారు? నేను తినడానికి వచ్చానా లేక యుద్ధానికి వచ్చానా? నా పీక కోయడానికి పెట్టారా ఏంటి? వెయిటర్ నవ్వి వెళ్ళిపోయాడు. పక్కన ఉన్న దొరలు ఫోర్క్తో తినడం చూసి తను కూడా ట్రై చేద్దామని ఆ కత్తితో గట్టిగా ఉన్న రొట్టె ముక్కను ఒక్కసారిగా గుచ్చిపోయాడు. ఆ దెబ్బకి ఆ రొట్టె ముక్క ఎగిరి పక్క టేబుల్ మీద కూర్చున్న ఓ ఇంగ్లీష్ దొరసాని మొహాన పడింది. ఓ మై గాడ్, వాట్ నాన్సెన్స్ ఈస్ దిస్! అయ్యో దొరసాని గారు, నన్ను క్షమించండి. ఈ ఆయుధాలతో భోజనం చేయడం నాకు అలవాటు లేదు. నాది గోదావరి జిల్లా, చేత్తో తినడమే తెలుసు. ఆ మాటలకి ఓడలో ఉన్న వాళ్ళందరికీ మనోడు పెద్ద ఎంటర్టైన్మెంట్ అయిపోయాడు. అలా అనేక అవస్థలు, హాస్య సంఘటనల మధ్య ఎట్టకేలకు తన కలల దేశం ఇంగ్లాండ్ చేరుకున్నాడు మన బారిస్టరు. కానీ లండన్లో అడుగుపెట్టగానే అక్కడ దట్టమైన పొగమంచు, వణికిపోయే చలి చూసి షాక్ అయ్యాడు. మద్రాసు ఎండల్లో ఉడికించిన అతని ఉన్ని సూటు లండన్ చలికి ఏ మాత్రం సరిపోలేదు. ఓరి దేవుడా, ఇదేం చలిరా నాయనా, నా రక్తం గడ్డ కట్టుకుపోతుంది. ఆ సముద్రంలో చావకుండా బతికి బయటపడ్డాను అనుకుంటే ఇక్కడ ఈ మంచులో గడ్డ కట్టి చచ్చేలా ఉన్నాను. ఏమైనా సరే, ఈ చలిలో ఎన్ని కష్టాలు పడ్డా బారిస్టర్ అవ్వకుండా మాత్రం వెనక్కి తగ్గేదేలే అని భయపడుతూనే లండన్ వీధుల్లో తన సూట్ కేసు పట్టుకుని అడుగుపెట్టాడు పార్వతీశం. పార్వతీశం ప్రయాణం ఇంకా ఉంది. వచ్చే ఎపిసోడ్ చూడాలంటే వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మరి.